తప్పకుండా నేను మీ మాటల్ని, మీ ఉద్దేశాన్ని గౌరవిస్తున్నాను. నాకు మీకన్నా ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఎక్కువ కాదు. ఇప్పుడే సుందరం గారికి కాల్ చేస్తాను. రే సుందరం, తొందరలోనే దామిని మెళ్ళలో 3 ముళ్ళు పడిపోతే ఇంక నీకు దొంగ పెట్రోల్ అమ్ముకునే కర్మే లేదు. దర్జాగా నువ్వే ఒక బంకు పెట్టుకుని జంకు లేకుండా బతికేయచ్చు. అక్కాయ్, 100 ఏళ్ళు నా కాబోయే వైఫ్ కాలింగ్. పాపం నన్ను చూడకుండా బ్రతకలేకపోతుందో ఏమో. రే, త్వరగా ఫోన్ ఎత్తి మాట్లాడరా. స్పీకర్ ఆన్ చెయ్. హలో మై డియర్. సుందరం గారు, మీరిప్పుడు ఏ కంట్రీలో ఉన్నారు? హిమాలయాలకి దగ్గరలో ఉన్నానండి. ఏదా 1000 ఎకరాల కొండ ఒకటి అమ్మకానికి వస్తేను చూడ్డానికి వచ్చాను. ఓ, సమ్మర్లో కూడా ఈడ చల్లగా ఉంటుంది కదా. రేపు మనకి పెళ్ళైన తర్వాత వచ్చేదానికి ప్లాన్ చేస్తా ఉన్నాను. ఓ అవునా? సరే గాని మీరిప్పుడెక్కడున్నా బయలుదేరి రావాలి. దేనికి? నన్ను చూడాలనిపిస్తా ఉండదా? అలానే ఏం కాదు, కానీ నేను మిమ్మల్ని ఒకసారి కలవాలి. మీతో పర్సనల్గా కొన్ని విషయాలు మాట్లాడాలి. కొన్ని విషయాలు మాట్లాడాలనా? ఏందా విషయాలు? అవి ఫోన్లో మాట్లాడకూడదు. వీలైతే మీ ఇంట్లోనే కూర్చొని మాట్లాడదాం. లేదంటే ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను. కానీ మీతో నేను మాట్లాడాలి. మీ పర్సనల్ విమానంలో త్వరగా బయలుదేరి వచ్చేయండి. ఈలోగా నేను మీ ఇంటి దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాను. వద్దొద్దు. ఇంట్లో అందరూ యుగాండాకి వెళ్ళుండారు. నేనే మీ ఇంటికి వచ్చేస్తాను. 1 అవర్లో అక్కడ ఉంటాను. సరేనండి. మామ్, పిన్ని ఆయన 1 అవర్లో కలుస్తానన్నారు. ఎందుకింత అర్జెంటుగా కలవమంది? రే సుందరం, జాగ్రత్తగా హ్యాండిల్ చేయి. అమ్మా, నువ్వు కూడా వీడితో పాటు వెళ్ళు. అట్నే అమ్మి. వీళ్ళు మనతో మాట్లాడాలని ప్రత్యేకంగా పిలుచుంటారంటే అవేవో ఖచ్చితంగా పెద్ద విషయాలే అయి ఉంటాయి. జాగ్రత్తగా మేనేజింగ్ చెయ్యాలా. ఎప్పుడో ఒక డైలాగ్ చెప్పే నేను కాదు పెద్దమ్మా. సీన్ మొత్తం మాట్లాడే నువ్వు మేనేజింగ్ చేయాలి. నేను టైమింగ్ ఆర్టిస్ట్ రా, నువ్వు టైం మింగే ఆర్టిస్ట్వి. చెప్పే మొక్క డైలాగైనా సరిగ్గా చెప్పమని అంటా ఉండాను. సన్నాసి చూసింది చాలే గాని పద. సుందరం గారు, హలో సుందరం గారు. నమస్కారం అత్తయ్య గారు. నమస్తే అమ్మాయి, బాగున్నావా? అత్తయ్య, కూర్చోండి కూర్చోండి. ఏంది సడన్ గా మాట్లాడాలని ఫోన్ చేసిండావో? మరేం లేదు సుందరం గారు, అమ్మ పిన్ని వాళ్ళు మీతో ఒకసారి మాట్లాడాలి అన్నారు. ఆహా, పెళ్లికి ముందే ప్రేమగా మాట్లాడుకుంటే మనిద్దరి మధ్య బాగా కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుందని ఇట్టా ఇంటికొచ్చి మీతో మాట్లాడమని చెప్పుండారన్నమాట. అయ్యో, సబ్జెక్టులు కెమిస్ట్రీలు ఫిజిక్స్లు కాదు సుందరం గారు. మరి మ్యాథ్సా? మా దగ్గర లెక్క బానే ఉందమ్మాయి. అది కూడా కాదు అత్తయ్య గారు. మరేంకేంటి ఇవేవి కానప్పుడు? అది చదువు గురించి. చదువుదేముందిలే, నీ చదువుతో మాకే ఇబ్బంది లేదు. మా చెల్లి చదువు గురించి కాదు బావగారు, మీ చదువు గురించి. నా చదువుతో కూడా నాకే ఇబ్బంది లేదే. సెన్స్ ఆఫ్ హ్యూమర్ బానే ఉంది బావగారు. మీ చదువు గురించి మిమ్మల్ని ఎంక్వైరీ చేసి తెలుసుకోమని ఇంట్లో అన్నారు. అది విషయం.
ఆహ్, మా అబ్బాయి చదువు గురించి తెలుసుకోవడానికి ఏముంది? అంటే ఏం లేదా? చదువుకోలేదా? ఆ, అబ్బబ్బబ్బబ్బ. ఏంటొదిన గారు, అబ్బాయి చదువుకోలేదా? ఆహ్, ఆహ్, చిచి, మా ఓడు చాలా చదివేసి ఉన్నాడు వదిన గారు. ఆ, హో అవునవును, 10వ తరగతి 10 సార్లు చదివేసుండాను. ఆ? ఆహ్, అదే అదే స్టేట్ ఫస్ట్ రావటానికి ఒక్క మార్కు తగ్గిందని మా అబ్బాయి హట్ అయ్యి పట్టు వదిలిన విక్రమార్కుళ్లాగా ఆ ఒక్క మార్కు కోసం 10 సార్లు పరీక్ష రాశాడు. ఆ ఒక్క మార్కు సంపాదించాకే 11వ క్లాస్లోకి అడుగు పెట్టాడు. చదువు అంటే అంత కసి మా అబ్బాయికి. ఆ, ఓహో అంటే 10థ్కే నీ చదువు అయిపోయిందా? లేదు బావగారు, తర్వాత కాలేజీకి పోయినాను. ఎంబీబీఎస్ చేసి ఇంజనీరింగ్ అయిపోయి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అయిపోయినాను. కానీ ఏం చేద్దాం, మా నాయన వ్యాపారం చూసుకునేదానికి నా చదువుని త్యాగం చేసిన. నా పేరు పక్కన ఏ పట్టాలు లేకుండానే కోటీశ్వరుని అయిపోయి ఇట్లా దేశాలు పట్టుకొని తిరుగుతా ఉండా. అవును సుందరం గారు, ఎంబీబీఎస్ చేస్తే డాక్టర్ అవ్వాలి కానీ ఇంజనీర్ ఎలా అయ్యారు? ఆ, ఇంజనీర్ అయి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అవ్వడం ఏంటి, సంబంధం లేకుండా? మా అబ్బాయి అంతే బాబు, చాలా మేధావి. చదివింది ఏదైనా ఏదవ్వాలనుకుంటే అదైపోతాడు. అదేదో సినిమాలో హీరోలాగా ఎక్కడ కిక్కుంటే అక్కడికి వెళ్ళి అన్ని రకాల చదువులు చదువుకున్నాడు. ఇప్పుడు అబ్బాయి చదవటానికి ఏం లేక ఇలా వ్యాపారం చూసుకుంటున్నాడు. ఆ, వావ్, అంటే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా మీలాగే మల్టీ లెవెల్లో ఉందన్నమాట. ఆ. మీరు చాలా గ్రేట్ అండి.